నమస్కారం. పిల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం కృషి. ఘనంగా కొంజేటి రోసయ్య వర్ధంతి. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చినగురునాథం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మద్రాస్ గవర్నర్, ఆర్థిక మంత్రి, ఎంపీ, శాసనసభ్యులు కొంజేటి రోసయ్య వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో నష్టపేట రోడ్డులో ఉన్న రోసయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి జీవి ఆంజనేయులు రోసయ్య విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రిగా, మద్రాస్ గవర్నర్ గా, ఆర్థిక సంక్షేమంలో ఉన్న రాష్ట్రానికి అనేక సార్లు ఆర్థిక మంత్రిగా ముందుకు నడిపిన మాజీ శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా కొంజేటి రోసయ్య చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. కీర్తిశేషులు కొంజేటి రోసయ్య గారు వారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. కొంజేటి రోసయ్య గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా, అలాగే గవర్నర్గా, తమిళనాడు గవర్నర్గా, మన సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వారు నల్లైనటువంటి సేవలు అందించారు. దానికి ముందు కొంజేటి రోసయ్య గారు 16 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. శభాష్ అనిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చక్కగా బడ్జెట్ని రూపుదిద్ది వారు ప్రజలకి అనుకూలంగా మంచిగా సేవలు అందే విధంగా బడ్జెట్ రూపొందించారు. క్లిష్ట పరిస్థితుల్లో మంచి బడ్జెట్, ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ తయారు చేయడంలో ఆయనే సాటి, రోసయ్య గారికి ఆయనే సాటి. ఆ విధంగా వారు ఆర్థిక మంత్రిగా, గొప్ప ఆర్థిక మంత్రిగా, ప్రావీణ్యత ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా వారు గొప్ప పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రజలందరూ మన్ననలు పొందారు. వారు ప్రత్యర్థుల్ని విమర్శించడంలో కూడా దిట్ట. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకి సమాధానం చెప్పడంలో కూడా చాలా గొప్పగా, సమయస్ఫూర్తిగా వారు సమాధానం చెప్పేవారు. అట్లాగే కొంజేటి రోసయ్య గారు వారి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలుగువారు అభివృద్ధిలో ముందుకు పోవాలని ఒక ఆకాంక్షతో ఉండేవారు. వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని నేటి యువత అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి వారు చేసినటువంటి విశేషమైన సేవలు, వారు నరసరావుపేట పార్లమెంట్కి వారు ఎంపీగా ఎన్నికైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. మన వినుకొండ ప్రాంతానికి, పల్నాడు జిల్లాకి ఆయనకి ఎంతో అవినాభావ సంబంధం ఉందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. విద్యార్థులు క్షమాగుణం కలిగి ఉండాలి. వినుకొండ స్థానిక సిద్ధార్థ నగర్లోని రాధా డిగ్రీ కాలేజీ నందు విద్యార్థులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడుగురాళ్ల నుండి వచ్చిన స్టూడెంట్ కౌన్సిలర్ ఏ శివరాం కృష్ణ, ఈపూరు మండలం ఎలక్ట్రికల్ ఏఈ గాంధీబాబు పాల్గొని ప్రతి ఒక్క విద్యార్థి యేసుక్రీస్తు చూపించిన క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. రాధా డిగ్రీ కళాశాల డైరెక్టర్ కెవి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ యేసుక్రీస్తు చెప్పిన విధంగా ఆధ్యాత్మిక, నైతిక విలువలతో కూడిన ఆలోచనలతో ముందుకు ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె లక్ష్మీ సావిత్రి, అధ్యాపకులు పాల్గొని క్రిస్మస్ సందేశం అందజేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోదగ్గ ఒక మంచి పని చేశారా అని, సభల్లో, ప్రెస్ మీట్ లో ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తిని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక 3 గంటల ప్రెస్ మీట్ లో అబద్ధాలు చెప్పిన ఘనుడు వైఎస్ జగన్ అన్నారు. గతంలో మీరు చేసిన అభివృద్ధి ప్రజలు చూడలేక చిత్తుచిత్తుగా ఓడించారని, నేడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నోటికి ఏది వస్తే అది మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించిన బుద్ధి రాని ఈ ప్రతిపక్షాల వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అడగాల్సిన నైతిక హక్కు కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. బాధాకరం. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటల ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ చంద్రబాబు గారు ప్రసంగం గురించి విమర్శలు.
దేశ చరిత్రలో 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? ప్రెస్ మీట్కి బహిరంగ సభకి తేడా తెలియని పనికిమాలిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు బహిరంగ సభకి ప్రెస్ మీట్ తేడా తెలుసండి దీనికి. 3 గంటల ప్రెస్ మీట్ ఏందండి? మళ్ళీ చంద్రబాబు గారి ప్రసంగం ఓపెన్ అని సోది మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? గ్లోబల్ ప్రచారం. ఈరోజు గతంలో హిట్లర్ గ్లోబల్ ప్రచారాన్ని చేపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతకంటే గ్లోబల్ ప్రచారాన్ని మించిపోయాడు. జగన్మోహన్ రెడ్డి రోజు లేస్తే అసత్య ప్రచారాలు, ఈ అసత్య ప్రచారాలు చేసి అసత్య ప్రచారాలు నమ్ముకొని 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చినా ఇంకా బుద్ధి మారలా, ఇంకా మనుషుల్లో పరివర్తన లేదు. ఏం చెప్పాలండి ఈ మనుషులకి? ధరలు స్థిరీకరణ చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 3,000 కోట్లు నేను కేటాయిస్తా అన్నాడు. కానీ ముస్లిం 3,000 కోట్లని 3 రూపాయలు కూడా కేటాయించినాడు అసమర్థుడు, రైతు ద్రోహి జగన్. ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడా ఏంటి? మీరు ఆ రోజు రైతులకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? సంవత్సరమైన రైతుల దగ్గర ధాన్యం కొని మీరు రైతులకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? రైతులకి ధాన్యం డబ్బులు ఇవ్వనందువలన మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇవ్వకుండా, గతంలో ఇచ్చిన మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు. 90% సబ్సిడీ ఎత్తేసాడు. డ్రిప్ ఇరిగేషను, మైక్రో న్యూట్రియంట్లు ఎత్తేసి, డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసి, అలాగే వ్యవసాయ పరికరాల సబ్సిడీలో ఇవ్వకుండా, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, ధాన్యం కొంటే డబ్బులు ఇవ్వకుండా రైతు ఆత్మహత్యలు పెంచింది నువ్వు కాదా అని అడుగుతున్నా. రైతు ఆత్మహత్యలు పెంచిన జగను రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. అందుకే రైతులు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, అయినా బుద్ధి రాల. ఈరోజు మద్యం గురించి మాట్లాడే నైతిక విలువ జగన్కుందా? అక్రమ మద్యం. దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు అక్రమ మద్యం ద్వారా అవినీతి సంపాదన చేసినటువంటి వ్యక్తిగా చరిత్రకి ఎక్కాడు జగన్. మరి నువ్వు మద్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. 52 అర్జీలు వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పింఛన్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినుకొండలో రైతు విజ్ఞాన యాత్రను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు విజ్ఞాన యాత్రకు బయలుదేరిన రైతులను ఆప్యాయంగా పలకరించి రైతులను కూటమి ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేస్తుందన్నారు. అనంతరం రైతులతో కలిసి పాదయాత్రగా ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రైతు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని, రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతిగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా సాగుకు పంచసూత్రాల ప్రణాళికలు కూటమి ప్రభుత్వం అందన్నారు. తనకు ఎమ్మెల్యేగా వచ్చే జీతం రైతులు, దివ్యాంగులు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఖర్చు చేయడమే ఒక సంకల్పంగా పెట్టుకున్నానని, కూటమి ప్రభుత్వం కూడా రైతులకు, దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతు ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి. స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు పండించినటువంటి రైతులకి
పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. దీన్ని విస్తరింప చేయాలని ఈరోజు ప్రతి ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ ఒకటి పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మరోపక్క కూరగాయల తోటల మీద ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఆదాయం వస్తుంది. కాబట్టి కూరగాయల తోటల పెంపకానికి కూడా పందిళ్ళు వేసుకోవడానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఈరోజు రైతులకి విజ్ఞానం చేతిలో ఉంటే విజయం పొలంలో ఉంటుంది. అందుకోసమే ఈ విజ్ఞాన యాత్ర. గోదావరి జిల్లాల్లో బ్రహ్మాండంగా పామాయిల్ పండిస్తున్నారు, అరటి, బొప్పాయి, కోకో, అట్లాగే అక్కడ జామ, మిరియాలు ఇలాంటి ఎన్నో ఆధునిక వ్యవసాయంతో హార్టికల్చర్ పంటలు, ఉద్యానవన పంటలతోటి అధిక లాభాలు సంపాదిస్తూ ఉన్నారు గోదావరి జిల్లాలోని కొంతమంది రైతాంగం. అనేక మంది రైతాంగం హార్టికల్చర్ పంటలు వేసిన వాళ్ళు ఆర్థిక బాటలో ముందున్నారు. అందుకోసమే వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారి లక్ష్యాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఆశయంతో వినుకొండ నియోజకవర్గాన్ని సుమారు 40 నుండి 50 వేల ఎకరాలని హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు వేపించి రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుంచాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఒక ఎమ్మెల్యేగా నాకు వచ్చినటువంటి ప్రతి నెల వచ్చే జీతాన్ని ఈరోజు రైతు సోదరులకి వాళ్ళ విజ్ఞాన యాత్రల కోసం ఖర్చు పెట్టడం, మరికొంత దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టడం, అలాగే వినుకొండ నియోజకవర్గాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఖర్చు పెట్టాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఉద్యానవన పంటలతో తీర్చిదిద్దితే ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సామాన్యమైనటువంటి పంటలు, వరి ఇలాంటి పంటలు వేస్తే రైతులకు తక్కువ ఆదాయం వస్తూ ఉంది, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం ఒక్కసారిగా రైతులకి ఈ విజ్ఞాన యాత్రలో రైతు చేతులకు విజ్ఞానం వస్తే సిరి సంపదలు వాళ్ళ ఇళ్ళల్లోకి వస్తాయి. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు హార్టికల్చర్ పంటలు, కూరగాయల పంటలు పండిన వాళ్ళు స్థిరమైనటువంటి ఆదాయం, మెరుగైనటువంటి ఆదాయం సాధిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి ఈరోజు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. అట్లాగే హైటెక్ మరి పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఉన్నటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకుంటాం. అట్లాగే డిమాండ్ ఆధారిత పంటలు పండించడం ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు కాదు. ఈరోజు గత ప్రభుత్వం గుడ్డెత్తి చేలో పడ్డట్టు చేశారు, రైతులను నిర్లక్ష్యం చేశారు, రైతుల్ని దగా చేశారు. గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రైతాంగానికి ఉద్యాన పంటల మీద సబ్సిడీ ఇవ్వలేదు, వ్యవసాయ ప్రకారాలను సబ్సిడీలో ఇవ్వలేదు గత ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది. రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఈరోజు చంద్రబాబు గారు ఆకాంక్ష ఉంటాయి, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటే రాష్ట్ర రైతాంగం ఆదాయం పెరగాలి, రైతు తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రగతే దేశ ప్రగతిగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర సాధనకు రైతుల ప్రగతికి బాటలు వేస్తూ ఒక ఎజెండాగా తీసుకున్నారు. అందుకే ఈ ఎజెండాని, ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్ది స్వర్ణాంధ్రకు బాటలు వేస్తాం. ఇదే మా లక్ష్యం. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.